ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మన సాయి పిలుపు ఛానల్ ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, రేపు నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది బిడ్డ. నేను చెప్పే ఈ వార్తను నువ్వు శ్రద్ధగా విను, నిర్లక్ష్యం అసలు చేయొద్దమ్మా అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు అందించాలనుకుంటున్నారనమాట. కొన్ని మాటలను బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకైతే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి మీరు షేర్ చేయడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని బాబాగారి మాటల్లోనే విందామా. ప్రతిరోజు కూడా నా మనసు ఎవరో ఒకరు గాయపరుస్తూనే ఉన్నారు బాబా అని నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి. వారి ముందుకు వెళ్ళి వారితో నేను ఎదుర్కోలేకపోతున్నాను తండ్రి. అలాగే వారి మాటలను, వారి ప్రవర్తనను నా మనసు ఎంతగానో బాధ పెడుతున్నారు తండ్రి. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అని నాతో చెప్పుకుంటూ ఉన్నావు కదా తల్లి. ఎందుకు ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తూ నీ మనసును నువ్వే గాయపరుచుకుంటూ ఉన్నావు చెప్పు. నీలో ఉన్నటువంటి మొదటి శత్రువు ఎవరో తెలుసా? నువ్వే కృంగ తీసుకుంటూ ఉన్నావు. మొదట నీ మనసును నువ్వు మార్చుకో బిడ్డ. నీ మనసును అదుపులో ఉంచుకో. మంచి వాతావరణంలోకి ఆస్వాదించు. ఆధ్యాత్మిక వైపుకి నీ మనసును మళ్లించు. నీ మనసు మారిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరి ఆరోపణలు కానీ, ఎవరి క్రూరత్వం కానీ నీకు కనిపించదు. వినిపించుకో. మనసు అనేది కేవలం మీ ఆధీనంలో మాత్రమే ఉంటుంది. దాన్ని నువ్వు ఎటు మళ్ళిస్తే అటువైపు తిరుగుతుంది. కాబట్టి నీకు లోపల మాటలు వినిపించినా కూడా మనసు అనేది కేవలం మీ ఆధీనంలో మాత్రమే ఉంటుంది. దానిని నువ్వు ఎటు మళ్ళిస్తే అటు తిరుగుతూ ఉంటుందని నేను చెప్తూనే ఉన్నాను కదా. కాబట్టి నీకు లోపల మాటలు వినిపించినంత దూరంగా నీ మనసును నువ్వు మార్చుకోగలగాలి. వారి ముందు నీకు ఎంత బాధ ఉన్నా సరే, ఏ మాత్రం వారి ముందు ఎక్కువగా తెలియపరిస్తే మాత్రం నువ్వు ఎప్పుడైతే ఇంకా బాధపడుతున్నావో వాళ్లకు నువ్వు అవకాశం ఇచ్చినట్లు మారుతుంది. నీ చిరునవ్వుతోనే వారిని ఎప్పుడు కూడా నువ్వు దెబ్బతీయాలి. అలాగే నువ్వు మనస్ఫూర్తిగా నవ్వేటువంటి ఒక చిన్న చిరునవ్వు చాలు. అదే వారికి ఒక పెద్ద శిక్ష అవ్వాలి. మరి నువ్వు ఎప్పుడైతే సంతోషంగా వారి ముందు కనిపిస్తావో అదే వారికి పెద్ద శిక్షణ. కాబట్టి నిన్ను నలుగురిలో అగౌరవపరచాలని అనుకున్న వారికి అసాధ్యమయ్యే విధంగా మీ ప్రవర్తన అనేది ఉండాలి తల్లి. అది కేవలం నీ చేతుల్లోనే ఉంది. నీ విజయమే వారికి ఒక గుర్తింపులాగా తెచ్చిపెడుతుంది. నీ విజయమే వారికి ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోవాలి. అందుకనే నీకు నా సహకారం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని భావిస్తున్నాను. వారి వద్దకు నన్ను పిలిచినా పిలవకపోయినా సరే నువ్వు నా సహకారం వారికి అందేలా చేస్తాను. మనస వాచ కర్మన అంతా కూడా మా బాబా ఉన్నారని ఎవరైతే పరిపూర్ణంగా నన్ను నమ్ముతారో వారు ఏమి చేస్తున్నా, ఎలాంటి పనిలో ఉన్నా సరే నన్నే నిరంతరం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే నా సచ్చరిత్ర గ్రంథాలను కూడా చదివేటప్పుడు స్వయంగా నేనే బోధిస్తున్నానని, ఎలాంటి సందేశమైనా నా ద్వారానే వారికి అందుతుందని పరిపూర్ణంగా ఎవరైతే నన్ను నమ్ముతారో, ఇక నాకు సమర్పించకుండా వారు ఏమీ తినకుండా ఉంటారో అలాంటి వారికి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను తల్లి. వారికి ఎప్పుడు కూడా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూనే ఉంటాను. బాధ్యత కూడా నాదే కదా. అలాంటి వారిని రక్షించడానికి నా ప్రాణమైనా సరే నేను అడ్డుగా వేస్తాను. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసును పూర్తిగా నా యందు ఉంచి నీ పనిని నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తావో ఇక నీ పని కర్తవ్యం అంతా నాదే. నువ్వు నన్ను పూర్తిగా నమ్మాలి. మరి నా బాబాకు ఆ పని అప్పగించాను. నా సమస్య అంతా కూడా ఆయనకు విన్నపించుకున్నాను కదా. ఇక నాకెందుకు దిగులు, నా సమస్య నేను ఎందుకు భయపడాలి అని నువ్వు అనుకోవాలి. నా కోరిక నెరవేరడం లేదని నేను ప్రతిరోజు కూడా ఆయనకు విన్నపించుకుంటూ ఉన్నాను కదా. ఒకసారి ఆయనకు చెప్పాను, ఆయనకు తెలియదా? ఇప్పుడు కూడా నా మాటలు వింటూ ఉంటాడు కదా. ఆయన నన్ను గమనిస్తూనే ఉంటాడు కదా. మరి నా కష్టం చూడకుండా ఉంటారా? తప్పకుండా చూస్తారు కదా. ఇంకా నా పని గురించి ఎందుకు ఆలోచించాలి? దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదని మీ మనసుకు గట్టిగా మీరు చెప్పుకోవాలి. ఆ సమస్య ఏమి
నీకు చేయలేదు కదా. అలా చెప్పుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో నిన్ను అగౌరవపరిచిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు. నా సాయినాథునికి వదిలిపెట్టిన తర్వాత నేను ఇంకా భయపడుతున్నానంటే అర్థం ఏమిటి? ఆయనపై నిన్ను నమ్మకాన్ని కానీ అసలు నేను పూర్తిగా విశ్వసించడం లేదనే కదా అర్థం. మరి నువ్వు ఒకసారి ఆలోచించుకోమ్మా. అప్పుడు ఆ క్షణమే నీకు సరైనటువంటి సమాధానం తప్పకుండా వస్తుంది. అది స్వయంగా నేనే చెప్పాలని లేదు కదా, నీకే అర్థమవుతుంది. మరి నీకు అర్థమయ్యే విధంగా నేను చేస్తాను. స్వయంగా నీకు సహాయం అందించాలని, నీకు నువ్వుగా ఒక గుర్తింపు పొందాలని నేను ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటాను. ఎవరైతే నిన్ను మాటలతో బాధపెట్టి నిన్ను హేళన చేస్తూ ఉంటున్నారో వారు ఇలాంటి పనిని ఎంచుకున్నారు కాబట్టి వారు బాధ్యతగా చేస్తున్నారు. నువ్వు కూడా అలా చేయకుండా వారి మాటలలో నువ్వు పడిపోయి చిక్కుకొని బయటికి రాలేకుండా వారు అంటున్న మాటలను అదే పనిగా ఆలోచిస్తూ ఉంటున్నావు. నీ పని ఏంటి అంటే నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలను వారు ఆటంకాలు కల్పించేలా చేస్తున్నారు. ఎలాగైనా సరే నీ ఆలోచన విధానాన్ని మార్చి నిన్ను కిందికి లాగాలని చూస్తున్నారు. అలా చూస్తూ వారి పనిని వారు చక్కగా నిర్వర్తిస్తున్నారు. కానీ నువ్వు మాత్రమే ఇలా అన్నారు, అలా అన్నారు అని ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక వారు నీ పనిని నిర్లక్ష్యం చేయాలని ఇంకా అనుకుంటారు. నిన్ను ఎవరైతే ఎగతాళి చేస్తూ ఉన్నారో వారికి ధీటుగా ఒక మంచి సమాధానం చెప్పే విధంగా నడుచుకోవాలి. మరి వారికి నిన్ను బాధ పెట్టి ఆనందంగా అలాగే నిన్ను ఎగతాళి చేస్తూ 10 మందిలో సంతోషంగా బ్రతకడం వారికి ఉన్నటువంటి అలవాటు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటూ ఉంటారని నీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించకుండా నీ మీద మీరే అనుమానించుకుంటూ అవమానపరుచుకుంటూ ఉంటే మాత్రం మీరు ఎలా ముందుకు వెళ్ళగలరు చెప్పండి. మిమ్మల్ని మీరే క్రమంగా దెబ్బ తీసుకునేలాగా నిరుత్సాహపడిపోయే విధంగా చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని చాలా త్వరగా మీ మనసును మార్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నాను. నువ్వు ఏ పనిలోనైనా సరే విజయం సాధించి ఎప్పుడు ముందడుగు వేయాలి. ఎప్పుడు కూడా సాధించలేకపోయినా నిరుత్సాహపడకూడదు. మరి ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నువ్వు ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నీ దరికి చేరుతుందమ్మా. ఆ బాధ్యత కూడా నాదే. అందులో ఏ సందేహాన్ని కూడా నువ్వు పెట్టుకోవద్దు. ఎప్పుడు కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలి. నేను సాధించగలను, నా వల్ల అవుతుంది అనే పట్టుదలను వదులుకోకూడదు. మరి ఎప్పుడు కూడా నా వల్ల అవుతుంది అని ధైర్యంగా ఉంటే కనుక నువ్వు ఏ పని అయినా సరే ఖచ్చితంగా సాధించగలవు. ఒక అద్భుతమైతే నువ్వు చూడగలవు. నువ్వు ఏ పనినైతే మొదలు పెట్టాలనుకుంటున్నావో ఆ పనిని రేపటి నుంచే ప్రారంభించు. ఒక అద్భుతమైన విజయాన్ని నువ్వు చూడగలుగుతావు అని మనకు బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి మీరు సజెషన్ చేయండి అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇంకొంతమందికి మీరు మన వీడియోని పంపించండి. బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.